ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బాబు ఎందుకు పట్టించుకోలేదు, అది ఓ పక్క నాయకులందరూ కూటమి నాయకులందరూ గ్యారంటీ గెలుస్తామని చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోలేదని కొంతమంది వాదిస్తున్నారు. బాబు గారికి అంతా తెలుసు. ఇప్పుడు దాదాపుగా వివిధ అక్కడ ఉన్నటువంటి 4-5 ప్రాంతాల నుంచి ఎమ్మెల్సీలు, ఇది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరినీ మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళలో ఇక్కడికి మనకెందుకు ఓటేస్తారు? 2 కోణాలు. ఒకటి, డబ్బు తీసుకుని, ఉట్టి డబ్బు తీసుకుని వచ్చేసేస్తారా? వెయ్యరు. డబ్బుతో పాటు వాళ్ళు ఏం కోరుతారు? రేపటికి సెక్యూరిటీ కోరుతారు. వచ్చే ఏడాదికి ఎలక్షన్ జరుగుతుంది, వచ్చే ఏడాది ఆ పై ఏడాది ఎలక్షన్ జరుగుతాయి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఇవన్నీ కూడా. ఆ టైంకి వాళ్ళందరికీ కూడా ఏం కోరుతున్నట్టు, వాళ్ళు ఈ డబ్బుల కన్నా లొంగాలి. ఉట్టి డబ్బులు 10 లక్షలు వాళ్ళకేం పెద్ద విషయం కాదు, 5 లక్షలు 10 లక్షలు. కానీ ఆ 10 లక్షలు ఇవ్వాలన్నా 800 మందిలో వీళ్ళకి 300 పోను, వీళ్ళకి ఒక 5 లక్షలు ఇవ్వాలా, ఆ మిగతా వాళ్ళల్లో ఒక 400 మంది కన్నా ఇవాళ తలా 10 లక్షలు. అట్లాగా అంత పోసి చేయడంతో పాటు వాళ్ళు ఏం కోరుతారు? మాకు మళ్ళీ సీట్లు టీడీపీ కూటమి తరపున ఇవ్వమని అడుగుతారు. అంటే ఇప్పటిదాకా పార్టీ నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి ఇలాగ వచ్చే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దానివలన ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఇది పోయినందువల్ల పోయేదేమీ లేదు. అదే సందర్భంలో దాన్ని ఎలాగ డైవర్ట్ చేసుకోవాలో తెలుసు. ప్రధానమైనటువంటి అంశం వల్ల తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్కి ఎక్కువ పదవులు కావాలి, ఎక్కువ అవకాశాలు రావాలని కోరుకుంటున్న చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా వేసిన అడిగే డ్రాప్.